ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం బ్రెట్ హార్ట్ గురించి. సో, మన బ్రెట్ హార్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ రాలోనైతే రిటర్న్ చేయబోతున్నారు. సో, నెక్స్ట్ వీక్ ఒక సీజన్ ప్రీమియర్ రా అన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రా కూడా యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తది. అండ్ ఎన్ఎక్స్‌టీ కూడా యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తది. అండ్ అలాగే స్మాక్ డౌన్ కూడా యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తుందన్నమాట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ నెక్స్ట్ వీక్ రా కోసం బ్రెట్ హార్ట్‌ని అయితే రిటర్న్ చేపిస్తుంది. అండ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. బ్రెట్ హార్ట్ రోమన్ రైన్స్‌కి ఫేవరెట్ సూపర్ స్టార్ అన్నమాట. సో, రోమన్ రైన్స్‌కి బ్రెట్ హార్ట్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను ఇంతకుముందు కూడా రోమన్ రైన్స్ ఫ్యాక్ట్ వీడియోలో చెప్పినాను. రోమన్ రైన్స్‌కి ఇష్టమైన సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఎవరు అంటే బ్రెట్ హార్ట్ అని. సో, రోమన్ రైన్స్ చిన్నగా ఉన్నప్పుడు బ్రెట్ హార్ట్ అంటే చాలా ఇష్టం. సో, దాన్ని మన రోమన్ రైన్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినారన్నమాట. అండ్ బ్రెట్ హార్ట్ అయితే నెక్స్ట్ వీక్ రాలో వస్తున్నారు. అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం స్మాక్ డౌన్ ప్రివ్యూ గురించి. సో, రేపటి స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ అయితే వస్తారు. అండ్ సోలో సికాగో కూడా వస్తారు. అండ్ కోడీ రోడ్స్ ఇప్పుడు సోలో సికాగో ఛాలెంజ్ చేసినారు కదా కోడీ రోడ్స్‌కి. సో, దానికి ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే బ్లడ్ లైన్‌కి ఒక మ్యాచ్ కూడా ఉంది. 8 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ డిఐవై అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ మన బ్లడ్ లైన్ మధ్య సోలో, తామాటొంగా, టొంగాలోవా అండ్ అలాగే జాకబ్ ఫటు. సో, ఒక 8 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ మనకి రేపు స్మాక్ డౌన్‌లో చూడడానికి దొరుకుతది. అండ్ అలాగే బెయిలీ వర్సెస్ టిఫనీ స్ట్రాటన్ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ మ్యాచ్ కూడా రేపటి స్మాక్ డౌన్‌లో జరుగుతది. అండ్ అలాగే జియోవానీ విన్స్ కూడా రేపటి స్మాక్ డౌన్‌లో రిటర్న్ చేస్తున్నారన్నమాట. చాలా రోజుల తర్వాత స్మాక్ డౌన్‌లో కనిపించబోతున్నారు జియోవానీ విన్స్. మన లుడ్విగ్ కైజర్ అటాక్ చేసినప్పటి నుండి మనకి స్మాక్ డౌన్‌లో కనిపించలేదు. రాలో కూడా కనిపించలేదు. సో, రేపటి స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్ చేస్తారు, మరి రేపటి స్మాక్ డౌన్‌లో రోమన్ రైన్స్ వస్తారా రారా అని. సో, ప్రెజెంట్ అప్డేట్స్ రూమర్స్ ఏమంటున్నాయంటే సో, రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో వస్తున్నారని చెప్తున్నాయి. సో, మేబీ రేపటి స్మాక్ డౌన్‌లో రాకపోవచ్చు. బట్ చెప్పలేం, ఏదైనా జరగచ్చు. వచ్చినా రావచ్చు సర్ప్రైజ్‌గా రోమన్ రైన్స్. కాకపోతే ఎక్కువగా సోర్సెస్ ఏమంటున్నాయి అంటే మేబీ రేపటి స్మాక్ డౌన్‌లో రోమన్ రైన్స్ రాకపోవచ్చు అనే చెప్తున్నాయి. సో, రేపటి స్మాక్ డౌన్‌లో మ్యాచ్ ఏమైనా సెట్ అవుతుందా లేదా చూడాలన్నమాట. సో, ఏమైనా అప్డేట్స్ వస్తే రోమన్ రైన్స్ గురించి మార్నింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. మీరు ఇన్‌స్టాలో కూడా యాక్టివ్ అయితే ఉండండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం విన్స్ మెక్‌మ్యాన్ గురించి. సో, మన విన్స్ మెక్‌మ్యాన్ పైన నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారని చెప్పినాను కదా. సో, ఆ ట్రైలర్‌ని అయితే రిలీజ్ చేసినారు సోషల్ మీడియాలో. సో, ట్రైలర్ అయితే బాగానే ఉంది. సో, ఆ వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ మూవీ గురించి. సో, డ్రూ మ్యాకెంటైర్ మూవీ సెప్టెంబర్ 13న రిలీజ్ అయిపోతుంది. అండ్ మనకి యూఎస్ఏ నెట్వర్క్ పైన స్మాక్ డౌన్ ఆ రోజే వస్తుంది. సో, మనకైతే స్మాక్ డౌన్ సెప్టెంబర్ 14న వస్తది. బట్ వాళ్ళ కోసం అయితే సెప్టెంబర్ 13th. సో, అంటే ఇప్పుడు స్మాక్ డౌన్‌లో మూవీ ప్రమోషన్ చేసినా చేయొచ్చన్నమాట. మనకి సమ్మర్ స్లామ్‌లో కూడా కిల్లర్స్ గేమ్ అని సో, పోస్టర్స్ అయితే కనిపించినాయి. సో, మనకి స్మాక్ డౌన్‌లో కూడా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ డ్రూ మ్యాకెంటైర్‌కి రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ జరిగింది. సో, ఈ ఇంటర్వ్యూలో సీఎం పంక్ గురించి మాట్లాడినారు. సీఎం పంక్ సర్వైవర్ సిరీస్‌లో డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసినప్పుడు సో, మన డ్రూ మ్యాకెంటైర్ అక్కడ ఉండలేదంట. డబ్ల్యూడబ్ల్యూఈ ఎరీనా వదిలేసి వెళ్ళిపోయినారంట. చాలా కోపంగా సీఎం పంక్ రిటర్న్ చేసిన తర్వాత సో, మరి మేబీ స్టోరీ లైన్ అక్కడి నుండే స్టార్ట్ అయిందా అని అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మనకి డ్రూ మ్యాకెంటైర్ అండ్ సీఎం పంక్ మధ్య ఫ్యూడ్ చూసినాం కదా ఏ విధంగా ఉందో. అండ్ మన డ్రూ మ్యాకెంటైర్‌కి ఫేవరెట్ మ్యాచ్ ఏంది అని అడిగినప్పుడు WrestleMania 39లో గుంతర్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ షీమస్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది కదా, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. సో, ఆ మ్యాచ్ మన డ్రూ మ్యాకెంటైర్‌కి ఫేవరెట్ మ్యాచ్ అన్నట్టుగా చెప్పినారు. సో, మరి మీకు డ్రూ మ్యాకెంటైర్ ఫేవరెట్ మ్యాచ్ ఏందో మీరు ఒకసారి కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. సో, రీసెంట్‌గా కోడీ రోడ్స్‌కి ఒక పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పాలి. సో, ఇప్పుడు మన కోడీ రోడ్స్ నేమ్ ముందు ఉంటుంది కదా, ది అమెరికన్ నైట్‌మేర్ అని. సో, ఆ అమెరికన్ నైట్‌మేర్ అనే పదం పైన ట్రేడ్ మార్క్ అంటే అఫీషియల్‌గా రైట్స్ అనేవి లేవంట. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రైట్స్ తీసుకుంది. కాకపోతే కొన్ని రోజులుగా మన కోడీ రోడ్స్ దానికి ఫైన్ అయితే కడుతున్నారంట. సో, ఇప్పుడు అఫీషియల్‌గా కేస్ అయితే ఫైల్ చేసినారంట. సో, ఆ ట్రేడ్ మార్క్ వాడొద్దని. అండ్ అయినా కానీ ఇప్పుడు కోడీ రోడ్స్ ఆ నేమ్‌ను వాడుతున్నారు. అండ్ ఇదంతా డబ్ల్యూడబ్ల్యూఈ చూసుకుంటది. సో, ఇప్పుడు ఓన్లీ కోడీ రోడ్స్ ట్రేడ్ మార్కే కాదు, ఏ సూపర్ స్టార్ ట్రేడ్ మార్క్ అయినా మన డబ్ల్యూడబ్ల్యూఈ చూసుకుంటది. అండ్ గతంలో మనకి జేవుసో ఈట్ అనే వర్డ్ పైన కొన్ని రైట్స్ అనేవి లేకుండే. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ రైట్స్ తీసుకుంది. అండ్ ఆ ఈట్ అనే వర్డ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఆ విధంగానే ఇప్పుడు అమెరికన్ నైట్‌మేర్ అనే పదం కూడా ట్రేడ్ మార్క్ అఫీషియల్ రైట్స్ లేవన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ మన కోడీ రోడ్స్‌కి ఇన్ఫార్మ్ చేసినారంట అది వాడొద్దని. అండ్ అయినా సరే మన కోడీ రోడ్స్ వాడుతున్నారు. అండ్ $33,000 అయితే ఫైన్ చెల్లించినారట. అండ్ ఇప్పటికి కూడా ఫైన్ కడుతున్నారంట కోడీ రోడ్స్. అండ్ ఇప్పుడు ఒకవేళ మన కోడీ రోడ్స్ ఆ అమెరికన్ నైట్‌మేర్ అనే పదాన్ని వాడకపోతే సో, మన డబ్ల్యూడబ్ల్యూఈకి కొంచెం లాస్ అనేది ఉంటది.
సో ఎందుకంటే ఇప్పుడు మర్చెండైజ్ దబాయించి సేల్ అవుతాయి కోడి రోడ్స్. సో అలాంటిది ఆ పదం వాడకపోతే డబ్ల్యూడబ్ల్యూలో సో మేబీ టీ-షర్ట్స్ లేదంటే మర్చెండైజ్ ఎక్కువగా కొనకపోవచ్చు కోడి రోడ్స్‌వి. సో ఆ విధంగా ప్రాబ్లమ్ అయితే ఉండొచ్చు. బట్ దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. దీన్ని డబ్ల్యూడబ్ల్యూఈ సాల్వ్ చేస్తది. సో ఎంత డబ్బైనా ఇస్తది. మేబీ ఇప్పుడు ట్రేడ్ మార్క్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ చూసుకుంటది. కోడి రోడ్స్‌కి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండకపోవచ్చు. బట్ ఎంతైనా తన నేమ్ ట్రేడ్ మార్క్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంటది. సో చూద్దాం దీనిపైన ఇంకేమైనా అప్డేట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ రీసెంట్‌గా కోడి రోడ్స్, సెత్ రాలిన్స్ గురించి అయితే మాట్లాడినారన్నమాట. సో కోడి రోడ్స్, సెత్ రాలిన్స్ గురించి చాలా మంచిగా మాట్లాడినారు. సెత్ రాలిన్స్‌కి ఇంజరీ ఉన్నా సరే WrestleMania 40లో ఫైట్ చేసినారు. సో WrestleMania 40కి తను MVP అని మన కోడి రోడ్స్ అయితే చెప్పినారు. అండ్ అంతేకాదు తను డబ్ల్యూడబ్ల్యూలో చేసింది చాలా ఎక్కువ. అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ మనీ ఇన్ ద బ్యాంక్ క్యాష్ ఇన్ సెత్ రాలిన్స్ నేమ్ పైన ఉంది. సో అది ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఉన్నంత కాలం దాన్ని గుర్తుపెట్టుకుంటారని మన కోడి రోడ్స్ అయితే చెప్పినారు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో మన కోడి రోడ్స్ ఐరన్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తే 60 మినిట్స్ సో అది సెత్ రాలిన్స్‌తో ఫైట్ చేస్తారంట. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ క్యాపబుల్ ఏందో మన కోడి రోడ్స్‌కి తెలుసన్నారు. సో అందుకనే కోడి రోడ్స్ సెత్ రాలిన్స్‌తో మళ్ళొకసారి ఫైట్ చేస్తా అని అయితే చెప్పినారన్నమాట. సో మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా కోడి రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్‌లో? అండ్ ఇంతకుముందు చాలా సార్లు జరిగింది వీళ్ళ మధ్య మ్యాచ్. సో మన కోడి రోడ్స్ WrestleManiaలో రిటర్న్ చేసినప్పుడే సెత్ రాలిన్స్‌తో మ్యాచ్ జరిగిందన్నమాట. అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ మ్యాచెస్ జరిగినాయి. సో ఎప్పుడు అంటే వీళ్ళ మధ్య ఎప్పుడు జరిగినా మనకి కోడి రోడ్సే విన్ అవ్వడం జరిగింది. సో మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా ఈ మ్యాచ్ కోసం? మీరు కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కెవిన్ ఓవెన్స్ వర్సెస్ జాకబ్ ఫటో మ్యాచ్ గురించి. ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇన్ ఫ్యూచర్‌లో మేబీ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ జాకబ్ ఫటో మధ్య ఒక మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ మ్యాచ్ అంటే 100% జరుగుతుందని క్లారిటీ లేదు. బట్ రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మ్యాచ్ జరిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ చాలా కిరాక్‌గా ఫైట్ చేస్తారు. అండ్ ఇప్పుడు జాకబ్ ఫటో కూడా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. సో అందుకనే వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. సో మరి మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే మీరు కంపల్సరీ కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయితే చేయండి. నేను మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.